మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 26 బుధవారం 4 గంటల తర్వాత మేషరాశి వారు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 4 గంటల తర్వాత మీరు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. మరి ఈ రోజున మీరు ఎవరిని కలుస్తారో, ఈ రోజున మీకు జరిగేటటువంటి శుభ అశుభాలు ఏమిటో, మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే వారు చేసిన సహాయం మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పరిచయమైనా సరే పాత వ్యక్తుల్ని కానీ బంధుత్వాన్ని కానీ అస్సలు మర్చిపోరు. అలాగే వీరు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరులను ఆకట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఇతరులతో కలుపుకోలుతనంతో ఉంటారు. ఈ లక్షణం కారణంగా అందరూ కూడా ఈ రాశి వారికి ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారితో కాసేపు సమయం గడిపితే వీరి మనసులోని రహస్యమంతా చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషులను అట్రాక్ట్ చేసే మాటకారితనం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇదే విధంగా వీరి మాటలే కాకుండా నిజాయితీగా ఉండడానికి ఇష్టతను కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరిలో చిన్న వయసులోనే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక సంఘటన అయితే జరగబోతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత వీరు ఒక వ్యక్తిని కలవబోతున్నారు. చాలా రోజుల నుంచి వీరు ఒక వ్యక్తిని కలవాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక వీరైతే కలవలేకపోయారు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకు కనబడడం లేదా ఫోన్ చేయడం ద్వారా మీరైతే కనుక బయట ఎక్కడైనా అనుకోకుండా కనిపించడం ద్వారా ఆ వ్యక్తినైతే మీరు ఏదో ఒక రకంగా ఒక సంఘటన ద్వారా కలుసుకోబోతున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలుసుకోకుండా ఇంతవరకు ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీరు కలుసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకి వారి వారి వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. అలాగే కొత్త వ్యాపార జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడిని ఎక్కువగా భావించవలసి వస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి సహోద్యోగులు సైతం మిమ్మల్ని విసిగిస్తారు. ఇక ఆరోగ్యం చిన్నపాటిని అలజడిని కలిగిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ ఫలితాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గృహంలో ప్రతి అంశము కూడా సానుకూలంగా పరిష్కరించబడతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగిపోతాయి. సంతానం పట్ల మీరు చూపించే శ్రద్ధ సంతానంకి ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మరీ ఎక్కువగా క్రమశిక్షణ అంటూ వారిని కఠినతరం చేయకుండా వారితో నేరుగా కూర్చొని మాట్లాడితే కనుక మీ సమస్య వారికి అర్థమవుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.